హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. నేనైతే ఇక్కడ పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాననమాట. నేనైతే ఇక్కడ కందిపప్పుతో పాటు శనగపప్పుని కూడా వేస్తున్నాను. దీనికోసం ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పుని, అలాగే ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పుని ముందుగానే నానబెట్టేసాను. వాటినైతే కుక్కర్‌లో వేసేసాను. ఇంకా పాలకూరని కూడా చిన్నగా కట్ చేసి అయితే వేసాను. అలాగే ఆనియన్స్, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని, అలాగే కొంచెం కారం పొడి అనమాట. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడి వచ్చేసి కొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా చింతపండు రసం, దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ బేడలు అయితే ఉడికిపోయాయి. ఆ తర్వాత వీటిని కొంచెం పలుచగా ఉంది కదా, ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు కోసం తిరగవాత అయితే వేస్తున్నాను. దానికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగవాత గింజలు వేసుకోవాలన్నమాట. అవన్నీ వేగిపోయిన తర్వాత వెల్లుల్లిని, ఎండుమిర్చిని, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మని లాస్ట్లో ఇంగువ వేసి తిరగవాత పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ టేస్టీ పాలకూర పప్పు అయితే రెడీ అనమాట. ఇలా శనగపప్పు వేసుకోవడం వల్ల పాలకూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పండుమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇందులో చింతపండు, పసుపు, అలాగే సాల్ట్ వేసి మిక్సీకి అయితే వేసి పెట్టేశాను. ఈరోజు ఈ పచ్చడిని ఇంకొకసారి మిక్సీకి అది వేసి ఆనియన్స్ అలా వేసి నూరుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ పులుపు కోసం కొంచెం నిమ్మరసం అయితే వేసాను అనమాట. ఇంకా తర్వాత దీన్ని తిరుగువాత అయితే వేసుకోవాలి. ఇక్కడ తిరుగువాత అయితే వేగిపోయింది. తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. లాస్ట్లో ఇంగువ వేసుకొని ఆ తర్వాత ఈ పచ్చడిని అంతా కూడా ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ వేయించుకోవాలి. ఇంక ఇక్కడ పండుమిర్చి పచ్చడి అయితే అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ జాడీలో వేసి అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ వడ అయితే చేస్తున్నాను. నేనైతే వీటిని ముందే ఒలిచిపెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరి మెత్తగా కాదు, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, స్వీట్ కార్న్ ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే పిల్లలు తింటారు, వాళ్ళు కారం అవుతుందని చెప్పేసి కొంచెం పెద్దగా వేసాను. వాళ్ళు ఆ పచ్చిమిర్చిని పక్కన పెట్టేసి అయితే తినేస్తారు. ఇంకా తర్వాత దీన్ని అంతా కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లిని మరి మెత్తగా కాకుండా లైట్గా ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లి ఇష్టపడకపోతే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇందులో ఒక 3-4 స్పూన్ల శనగపిండిని, అలాగే ఒక 2 స్పూన్ల బియ్యపిండిని అయితే వేసుకోవాలి. తర్వాత దీన్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అస్సలు వాటర్ వేయనవసరం లేదనమాట. చూడండి, పిండి వచ్చేసి ఈ విధంగా గట్టిగా ఉండాలి, లేదంటే వడలు అనేవి విచ్చిపోతాయి. ఒకవేళ పిండి ఇంకా పల్చగా ఉందనిపిస్తే కొంచెం శనగపిండిని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, కొత్తిమీర, కరివేపాకుని వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్లాగా తట్టుకొని వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వడలన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ వడలు అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఆ తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వడ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. మా పిల్లలు కూడా చాలా నచ్చాయి. సో ఇదన్నమాట సండే రోజు బ్లాగ్. సండే రోజు నేను చేసిన ఈ రెసిపీస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.